ఫ్రెండ్స్ ఇవాళ ఇప్పుడు వచ్చేసి మనం వరసిద్ధి ఆర్ట్స్ మన వరప్రసాద్ అన్నతోనే ఉండడం జరిగింది. మనకు ఏంటంటే ఈ 2024లో అసలు ఏంటంటే నాకు కూడా తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే 16 ఎపిసోడ్లు అయిపోయినాయి. 16 ఎపిసోడ్లు అయిపోయినాక 17th ఎపిసోడ్ నాడు అన్న స్పెషల్గా నాకు చెప్పడం జరిగింది. అన్న ఈ 2024లో మాత్రం చాలా స్పెషల్గా ఉన్నది. ఎందుకంటే నేనేమనుకున్నా అంటే మన వరంగల్లో ఫస్ట్ టైం ఇంత బాగా చెప్తున్నా మాత్రం ముంబై మోడల్ గణపతి పప్పాలు చేయడం జరిగింది కదా, అదే స్పెషల్ అనుకున్నా. దానికి మించి ఇంకా స్పెషల్ ఉండదని మాత్రం నాకు తెలియదు. అది ఏంటిదో స్పెషల్ కూడా మాత్రం నేను ప్రశాంతతో చెప్పిస్తా. అండ్ కలరింగ్ వర్క్ కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అని మాత్రం ఈసారి మన గణపతి పప్పాలు అనేది ఇక్కడ ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల వరకు ఉన్నాయి అండ్ అలానే మొత్తం మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే మొత్తం అన్నతో చెప్పిస్తాను. నమస్తే ప్రసాద్ అన్న. మన సబ్స్క్రైబర్స్కి అయితే మాత్రం ఒక చిన్న అది మన కామెంట్స్ రూపంలో కూడా రావడం జరుగుతుందన్న. మీరు కూడా చెప్పిండ్రు ఇంతకుముందు 2024లో ముంబై మోడల్ గణేష్ డే ఓన్లీ స్పెషల్ అనుకున్నా నేను, అంతకు మించి స్పెషల్ అని చెప్పిండ్రు. ఇంకోటి ఏంటంటే కలరింగ్ వర్క్ కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? కలరింగ్ వర్క్ అన్న మనకు ఇంకో 3 days లో కలరింగ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు మన సోలాపూర్ పెయింటర్లు మన దగ్గర స్పెషల్ గణపతి అంటే దశకంఠ గణపతి ఒకటి ఉంది. స్పెషల్ గణపతి ఇది స్పెషల్ గణపతి. ఇప్పుడు ఇది అనుకో నందులు ఒకటి ఉన్నదన్న, ఇది ఒకటి నందుల గణపతి. నందుల గణపతి ఫైర్ వచ్చింది. దీంతో పాటు ఇది కూడా నందుల గణపతి. దానికి మనకు ఇది కోకోనట్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చినాయి. ఇది ఒకటి మకర తోరణం బ్యాక్గ్రౌండ్ వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే అన్న ఇప్పుడు మనకు కలరింగ్ వర్క్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిపోతుంది? కలరింగ్ వర్క్ 3 days లో స్టార్ట్ అవుతుంది అన్న. 3 days లో స్టార్ట్ అయిందంటే ఫటాఫట్ ఒక 10-15 days లో కలరింగ్ వర్క్ అయిపోతుంది. బుకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే తొందరగా బుక్ చేసుకుంటే వాళ్ళకి కలర్ ఆప్షన్ ఉంటుంది. లేకపోతేనేమో మేము ఏది కలర్ కొట్టినామో అదే తీసుకోవాల్సి వస్తుంది. తొందరగా బుకింగ్ చేసుకుంటే వాళ్ళకి ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. మన వరంగల్లో వచ్చేసి మనకు అయితే ఫస్ట్ టైం అన్న ఇన్ని అంటే నేను చూసిన పోయిన ఇయర్ కూడా ఒక 7-8 వినాయకులు అయితే చేయడం జరిగింది. ఇప్పుడు మనం వచ్చేసి ఇప్పుడు ఒక 20 గణపతులు అయితే మీరు చేయడం జరిగింది. ఆ ముంబై మోడల్ గణపతుల కోసం స్పెషల్గా ఏమన్నా కలరింగ్ పంచా గిట్లా ఏమన్నా డిజైన్స్ గిట్లా ఏమన్నా ఉన్నాయన్న. మంచి కలరింగ్స్ ఫిట్టింగ్ ఉన్నది. పంచ మాత్రం ముంబై నుంచి పిలిపిస్తాను. పంచ కట్టే వాళ్ళను కలరింగ్ వాళ్ళని కూడా ముంబై నుంచి పిలిపిస్తాను. ఆయిల్ పెయింట్ ఉంటుంది. సేమ్ ముంబైలో మనకి ఏదైతే ఫినిషింగ్ వచ్చిందో ఏమైతే ఉన్నదో అదే పర్ఫెక్ట్గా మనం ఇవ్వడం జరుగుతుంది అన్న. మన దగ్గర వచ్చేసి ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల వరకు ఉన్నదన్న? ముంబై స్టైల్ అయితే మేము మన 13 feet నుంచి 21 feet దాకా ఉన్నది. మనకు దూల్పేట్ స్టైల్ ఏమో 10 feet నుంచి 13 feet 14 feet దాకా ఉన్నది. అయితే చిన్నగా మన సబ్స్క్రైబర్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు అన్న? సరే, ఏదైనా కస్టమర్లు తొందరగా వచ్చి బుక్ చేసుకుంటే వాళ్ళ కలర్ ఆప్షన్ ఉంటుంది. ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయిపోయింది. ఒక 50% బుకింగ్ కూడా అయిపోయింది. తొందరగా వచ్చి బుక్ చేసుకుంటే వాళ్ళకి కలర్ చాయిస్ అనేది ఉంటుంది. పంచగా ఏదైనా కూడా వాళ్ళకి ఆప్షన్ అనేది ఉంటుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన ఎపిసోడ్ నెంబర్ 17లో మన వరసిద్ధి ఆర్ట్స్ దగ్గర అయితే రావడం జరిగింది. స్పెషల్గా వచ్చేసి ఇది సెట్ నెంబర్ 1. సెట్ నెంబర్ 1లో మన హైదరాబాద్ దూల్పేట్ మోడల్ గణపతి పప్పాలు అయితే ఉన్నాయి. ఆ హైదరాబాద్ మోడల్ దూల్పేట్ గణపతి పప్పాలు ఏమేమి మోడల్స్లో ఉన్నాయి ఏంటని మాత్రం టోటల్గా అయితే మాత్రం మీకు అప్డేట్ అయితే ఇచ్చాను కదా. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే మీకు ఇప్పుడు గణపతి పప్పాలు అనేది మీకు చూపిస్తా. ఆల్మోస్ట్ ఆల్ వర్క్ అనేది ఎంతవరకు వచ్చింది మాత్రం అప్డేట్ అయితే ఇస్తాం మీకు. చూసుకుందాం. మన గణపతి పప్ప చూసుకున్నట్టయితే భారీ గణపతి పప్ప మనకు చూసుకున్నట్టే ఇక్కడ ఓం అండ్ స్వస్తిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా బాగుంది. ఇక్కడ చూసుకోవచ్చు గణపతి పప్ప చాలా భారీ గణపతి పప్ప. అండ్ అలానే ఇక్కడ పంచ స్టైల్ చూసుకున్నట్టయితే కూడా చాలా బాగున్నది. అండ్ అలానే మనకు మూసి కూడా వచ్చేసి మనకు కింద ఇక్కడ చూసుకుందాం. ఇంకో గణపతి పప్ప మాత్రం మనకు చూసుకున్నట్టయితే మనకు ఈ గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు దశకంఠ గణపతి పప్ప. మనకు ఈ గణపతి పప్పకి ఏంటంటే మనకు పంచ పైన చాలా బాగుంది డిజైనింగ్ మాత్రం ఎక్సలెంట్ డిజైనింగ్ వర్క్ ఇక్కడ చూసింది కదా. అండ్ అలానే మెడలో కూడా చూసుకున్నట్టయితే మనకు ఇట్లా సైడ్కి వెళ్ళి మనకు గజమాల అయితే ఉండడం జరిగింది. ఆ గజమాల కూడా చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఈ నుంచి గజమాల అయితే మొత్తం మెడలో ఉండడం జరిగింది. అండ్ అలానే ఈ తొండం పైన ఒక డిజైనింగ్ అని ఉంటుంది చూసినలా, ఆ డిజైనింగ్ వర్క్ అనేది మొత్తం చూడండి. తర్వాత మీకు కలరింగ్ వేసినాక మాత్రం మీకు చాలా బాగా అనిపిస్తుంది ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు చూసుకున్నట్టయితే మనకు ఓం స్వస్తిక్ కళ్ళకైతే మాత్రం ఓం స్వస్తిక్ అయితే కనబడడం జరుగుతుంది. అండ్ చూసుకుందాం మనకు కొంచెం దగ్గర నుంచి చూపిస్తాం మీకు చూడండి మనకు ఐస్లలో. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే మనకు దశకంఠ గణపతి పప్ప చూసుకున్నట్టయితే చూడండి పైన మొత్తం గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు మొత్తం తలకాయలు పైన మాత్రం 10 తలకాయలు అయితే ఉండడం జరిగింది చూడండి గణపతి పప్పకు. ఇది చాలా స్పెషల్. ఇంతకుముందు కూడా నేను మీకు చెప్పాను. అండ్ అలానే ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నా మీకు ఐస్లలో కూడా కొంచెం లాంగ్ వ్యూ నుంచి ఐస్ కూడా చూపిస్తున్నా చూడండి. అండ్ అలానే మనకు బొట్టు వచ్చేసి మనకు ఓం చూసింది కదా. అండ్ అలానే మనకు చోళల్లో కూడా ఆభరణాలు అనేది చాలా బాగున్నాయి. అండ్ చేతులు కూడా చూసుకున్నట్టయితే చాలా భారీ చేతులు. అండ్ మనకు మాల కూడా చూసుకున్నట్టయితే గజమాల.
చూసింది కదా, కొంచెం లాంగ్ వ్యూ నుంచి చూపిస్తాను మీకు ఈ గణపతి పప్పను. కొంచెం లాంగ్ వ్యూ నుంచి అయితే చూపిస్తాను మీకు ఈ గణపతి పప్పను చూడండి. అండ్ అలానే దంతాలకు కూడా ఒక డిజైనింగ్ అనేది చూసింది కదా. అండ్ అలానే ఈ 2024లో అన్న చెప్పింది కదా మనకు స్పెషల్ మోడల్ గణపతి పప్ప అని యూనిక్ మోడల్స్లలో చూపిస్తాను. అది కూడా మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు నందులు 2 నందులు అయితే ఉండడం జరిగింది కదా. ఇప్పటిదాకా ఈ ఎపిసోడ్ నెంబర్ 16 నుంచి ఎపిసోడ్ నెంబర్ 17 వరకు కూడా మనకు ఈ మోడల్ గణపతి పప్పలు అనేది అన్న నాకు కూడా చెప్పలేదు, నేను కూడా మీకు చూపెట్టలేదు. కాబట్టి ఇప్పుడు నేనైతే మీకు చూపిస్తున్నా చూడండి. ఇది మొత్తం ఏంటంటే చాలా డిఫరెంట్ గా ఒక చాలా లిమిటెడ్ ఒక 4-5 గణపతి పప్పలు అయితే ఫస్ట్ టైం అన్న వాళ్ళు మాత్రం స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి మనకి ఏంటంటే అది ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఏంటి యూనిక్ మోడల్స్ అని మాత్రం మీకు చూపిస్తా. అక్కడ చూసుకోవచ్చు మనకు బ్యాక్గ్రౌండ్ లో అసలు ఈ గణపతి పప్ప చూసుకున్నట్టయితే ఈ విధంగా నందులు గిట్లా ఉండి అండ్ మనకు ఓన్లీ మనకు బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే సూర్యచక్కర్ ఉండడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు వీళ్ళు ఏంటంటే యూనిక్ మోడల్ గా చేయాలనుకుంటే చూడండి ఇక్కడ మొత్తము డిజైనింగ్ వర్క్ అనేది ఎంత బాగున్నది అంటే అంత బాగున్నది గణపతి పప్ప చూసింది కదా. అండ్ అలానే మధ్యలో కూడా చూసుకున్నట్టయితే మనకు శివుడు కూడా పెట్టడం జరిగింది పైన చూసింది కదా. ఇది మొత్తం కాన్సెప్ట్ ఏంటంటే మనకు శివుని కాన్సెప్ట్ ఇదంతా గణపతి పప్ప. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మొత్తం అష్టసిద్ధి గణపతి పప్పలు అయితే ఉన్నాయి. దీన్ని నేను చెప్పాను చాలా అసలు ఈసారి ఏంటంటే చాలా డిఫరెంట్గా అయితే తెప్పించింది అన్న. మనకు చూసుకున్నట్టయితే ఈ గణపతి పప్ప చూసుకున్నట్టయితే చాలా క్యూట్గా చాలా బాగుంది కదా. మనకు చూడండి అష్టసిద్ధి గణపతి పప్పలు, మొత్తం అష్టసిద్ధి గణపతి పప్పలు. ఈ గణపతి పప్ప హైట్ వచ్చేసి మనకు ఒక 12 feet 13 feet వరకు ఉంటుంది కావచ్చు మీకు. ఎందుకంటే చాలా తక్కువ పీసెస్ ఉన్నాయి. అండ్ చెప్పింది కదా అన్న కూడా మీకు 50% వరకు బుకింగ్ అనేది కంప్లీట్ కావడం జరిగింది హైదరాబాద్ ధూల్పేట్ మోడల్ అండ్ ముంబై మోడల్లో. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గణపతి పప్పని చూసుకున్నట్టయితే మనకు వెంకటేశ్వర స్వామివారి నామాలు అయితే ఉన్నాయి. చెవులలో కూడా మంచి డిజైనింగ్ వర్క్. ఇక్కడ చూసుకుందాం ఇంకో గణపతి పప్పని చూసుకుందాం. ఇంకో గణపతి పప్ప మీకు మంచిగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే మనకు గరుడ మహారాజ్ అయితే ఇక్కడ ఉన్నది చూసింది కదా. ఇక మీకు మనకు ఏంటంటే విష్ణు కాన్సెప్ట్ అన్నట్టు, ఇది విష్ణుదేవుని కాన్సెప్ట్ ఈ గణపతి పప్ప. మన ఇట్లా ఎందుకు అని అంటున్నా అంటే చూడండి పక్కకు చూసుకున్నట్టయితే గణపతి పప్పకి రైట్ సైడ్ చూసుకుంటే మనకు పాములు. అండ్ అలానే మనకు ఏంటంటే మన వరాహి స్వామి వారు అయితే మాత్రం ఉండడం జరిగింది చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు చూపిస్తాను చూడండి మొత్తం పాము పడగలు అయితే ఉన్నాయి కదా. అండ్ మూషికుడు కింద. ఇక్కడ మనకు ఈ గణపతి పప్ప వచ్చేసి ఒక 10 to 12 feet మధ్యలో ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక ఫినిషింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ కావడం జరిగింది. ఇక 1-2 daysలలో మాత్రము ఇక కలరింగ్ వర్క్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇక నాకు తెలిసి అయితే అంటే కంప్లీట్ అయితే స్టార్టింగ్ అవుతుంది. కాబట్టి చూసింది కదా మీకు ప్రజెంట్గా అయితే మాత్రం నేను ఇది మన హైదరాబాద్ ధూల్పేట్ మోడల్ గణపతి పప్పలు మాత్రం ఇంకా కొన్ని గణపతి పప్పలు ఉన్నాయి. ఆ గణపతి పప్పలు కూడా మీకు కొంచెం చూపిస్తా. ఇప్పుడు ప్రజెంట్ అయితే మన యూనిక్ మోడల్ గణపతి పప్పలు అయితే చూపిద్దాం. చూసుకున్నట్టయితే మనకు ఏంటంటే మొత్తం ఫైర్ అండ్ అలానే మనకు మహాదేవుడు అయితే ఇక్కడ ఉండడం జరిగింది చూడండి. మహాదేవుడు చూడండి ఎంత బాగుందో చూసింది కదా. మనకు ఇదొక యూనిక్ మోడల్. అండ్ అలానే ఇంకో యూనిక్ మోడల్ కూడా చూద్దాం. ఇంకో యూనిక్ మోడల్ చూసుకున్నట్టయితే మరి ఇక్కడ చక్రం లెక్కనైతే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే గణపతి పప్ప అయితే ఉంది. ఇక్కడ ఏంటంటే మన హనుమాన్ బజరంగ్ బలి అయితే ఉండడం జరిగింది బ్యాక్గ్రౌండ్ లో చూడండి. సేమ్ గణపతి పప్పలు కాకపోతే ఏంటంటే ఓన్లీ యూనిక్ మోడల్స్ గణపతి పప్పలు చూడండి. ఇంకో గణపతి పప్ప దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం, మనం చూసుకుందాం. ఇక్కడ నాకు తెలిసి అయితే మాత్రం ఇది శంఖం అనుకుంటాను నేనైతే. చూసుకోవచ్చు శంఖం మోడల్ అయితే ఉంది మా డిజైనింగ్. అది ఏంటి మనకైతే తెలియదు. చూసుకున్నారు కదా ఈ గణపతి పప్పను. అండ్ అలానే ఇంకో గణపతి పప్పని చూసుకుందాం. మనకు ఈ గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు త్రిశూలాలు మొత్తం బ్యాక్గ్రౌండ్ లో. అండ్ గణపతి పప్పలకు మాత్రం మన మహాదేవుడు అయితే ఉన్నాడు కంపల్సరీగా ప్రతి ఒక్క దానికి. వీటికి ఏంటంటే మొత్తం త్రిశూలాలు అయితే మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టడం జరిగింది. ఇది ఒక యూనిక్ మోడల్. ఇక్కడ చూసుకుందాం ఇంకో గణపతి పప్పని చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్ లో స్వామివారు మాత్రం చాలా నిండుగా కూర్చొని ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ లో కొంచెం జూమ్ చేసి చూపిస్తాం మీకు. జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి. అండ్ ఈ మొత్తం బ్యాక్గ్రౌండ్ లో
మనకు మహాదేవుని ఫేసెస్ ఇవన్నీ చూడండి. బొజ్జ గణపతి ఎంత బ్రహ్మాండంగా ఉన్నారో. చూద్దాం ఇంకో గణపతి పప్పను. ఇక్కడ చూసుకుందాం ఇంకో గణపతి పప్పని చూసుకున్నట్టయితే గణపతి పప్ప మొత్తం ఫినిషింగ్ ఇట్లా మొత్తం కంప్లీట్ కావడం జరిగింది. గణపతి పప్ప వచ్చేసి మనకు సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉండడం జరిగింది. చూడండి ఇక్కడ ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో త్రిశూలం, త్రిశూలం అంటున్నాం మన గొడ్డలి. బ్యాక్గ్రౌండ్ చూడండి, డిజైనింగ్ కూడా చాలా బాగుంది. ఈ గణపతి పప్ప హైట్ వచ్చేసి మనకు ఒక 7 feet వరకు ఉంటుంది. గణపతి పప్ప హైట్ చూసింది కదా. మనకు ఈ మోడల్ ఈ లైన్ లో మాత్రం సేమ్ మోడల్ గణపతి పప్పలు. ఇక ఇంకో గణపతి పప్పలు మాత్రం కొంచెం ఫినిషింగ్ వర్క్ అనేది ఇంకా అవుతుంది. ఇంకా